ఆనియన్ రైస్ అండి. అయితే ఇది రెగ్యులర్‌గా కాకపోయినా ఎప్పుడైనా అకేషనల్‌గా చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది సింపుల్ అండ్ ఈజీ టు కుక్ అనమాట. అండ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్ ఆల్సో. కాకపోతే న్యూట్రిషన్ వాల్యూ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా మనకి స్పైసీగా తినాలనిపించినప్పుడు ట్రై చేయొచ్చు. అయితే ఎవరైతే ఆయిల్‌ని డిస్‌లైక్ చేస్తారో షాలో ఫ్రైగా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ ఏం చేయాలంటే ఒక 5, 6 ఆనియన్స్ తీసుకొని లేదా పెద్ద ఫ్యామిలీ అయితే 6-8 ఆనియన్స్ తీసుకొని వాటిని స్లైసర్ తీసుకొని సన్నగా స్లైస్ చేసుకోవాలండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఉల్లిపాయల్ని వేడి వేడిగా కాసేపు వేడి నీళ్ళంటే చక్కగా హాట్ టెంపరేచర్‌లో హాట్ బాయిలింగ్ వాటర్‌లో వేయాలనమాట. అంటే వార్మ్ వాటర్ కూడా కాదు. కొంచెం హై టెంపరేచర్ ఉన్న వాటర్‌లో ఒక 5 మినిట్స్ దాన్ని తరిగిన ఆనియన్స్ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత స్ట్రెయినర్ తీసుకొని అంటే వడకట్టేదాన్ని తీసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆ వాటర్ అంతా తీసేసి ఆనియన్స్ దాని మీద ఉండేలా చూసుకోవాలి. మనం చేత్తో కనుక క్రష్ చేస్తే ఆనియన్ మెదిగిపోతుంది. అలా కాకుండా ఆనియన్ స్ట్రెయినర్ అంటే మనం రెగ్యులర్‌గా వడపోసుకునే ఐరన్ స్ట్రెయినర్ ఉంటుంది కదా! దాంట్లో వేస్తే లేదంటే చిల్లుల గిన్నె అంటాం కదా! దాంట్లో వేసినప్పటికీ కూడా వాటర్ అంతా కిందకి దిగిపోయి ఆనియన్ చక్కగా ఉంటుంది. అంటే అది కొన్ని యూస్‌ఫుల్ టిప్స్ కనుక మనం చెప్పకపోతే కరెక్ట్‌గా రాదనమాట రెసిపీ. సో, ఆ 2 టిప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత ఈ ఆనియన్స్‌ని హై టెంపరేచర్‌లో ఆయిల్‌ని హీట్ చేసుకొని వాటిలో వేసేయాలి. అయితే ఆనియన్స్ వేగటానికి కనీసం ఒక 10 మినిట్స్ ఆర్ 8-9 మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి. అలా కాదు అనుకుంటే మీకు ఒకవేళ డీప్ ఆయిల్ ఫ్రై ఇష్టం లేకపోతే హై టెంపరేచర్‌లో కొంచెం ప్రీ హీటింగ్ తర్వాత హై టెంపరేచర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ సన్నగా తరిగాం కాబట్టి ఆల్రెడీ వేడినీళ్ళలో వేసాం కాబట్టి అవి హై టెంపరేచర్‌లో ఒక 10-15 మినిట్స్ వేపుకున్నా కూడా షాలో ఫ్రైగా బానే ఉంటుంది. అయితే జనరల్‌గా ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి మనము ఈ బిర్యానీ పైన గానీ, ఈ దమ్ బిర్యానీ పైన గానీ గార్నిషింగ్ కోసం వేస్తూ ఉంటాం కదా! అలాగే సేమ్ అనమాట ఇది కూడా. అయితే మనం ఆనియన్స్ వేగేటప్పుడే ఒక 2, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని రెడ్ చిల్లీస్ వాటిని కూడా అండ్ కొద్దిగా పల్లీలండి. వాటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కానీ, డార్క్ బ్రౌన్ కానీ ఏసుకొని అన్నీ కూడా కలిపి ఈ ఒక బౌల్‌లో మనం కొంచెం కుక్డ్ రైస్ ఏదైతే ఉంటుందో వండిన అన్నం తీసుకొని అందులో ఒక అర చెంచా లేదా పావు చెంచా ఉప్పు, అర చెంచా కారము, ఆ తర్వాత ఒక పావు చెంచా ధనియాల పొడి, ఒక పావు చెంచా జీలకర్ర పొడి, ఒక పావు చెంచా గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా మొత్తం మన వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం పడకుండా పలుకుగా మనం కలుపుకోవాలి. అయితే కలిపేటప్పుడు వేయించిన ఉల్లిపాయలు ఏదైతే మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, ఆ తర్వాత పల్లీలన్నీ వేసుకొని బాగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా ఒక అరకప్పు వేసుకొని జల్లాలన్నమాట. జల్లిన తర్వాత వాటిని ఇది చేత్తో ఒక బౌల్‌లో నీట్‌గా కలుపుకొని అన్నం ఎక్కడా కూడా మెత్తగా అవ్వకుండా, క్రష్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదండీ! దాన్ని మనం వేస్ట్ చేయకుండా అంటే మిగిలిపోయిన అన్నం మనం వేస్ట్ చేయకుండా ఇలా ఒక టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ చేసుకోవచ్చు. అయితే ఇది మనం డీప్ ఆయిల్ ఫ్రై చేస్తాం అనుకోండి, అది రెగ్యులర్‌గా సజెస్ట్ చేయను కానీ షాలో ఫ్రై చేసుకున్నప్పటికీ కూడా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది కాబట్టి న్యూట్రిషన్ వాల్యూస్ పెద్దగా లేకపోయినా టేస్ట్ కోసం ఎప్పుడైనా నోటికి ఏదన్నా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. అయితే దీన్ని ఏం చేయాలంటే మనం కలిపిన తర్వాత ఒక్కసారి హై టెంపరేచర్ కానీ మీడియం టెంపరేచర్‌లో మనం దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. అంటే సాట్ చేసుకుంటూ అడుగు మాడకుండా ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆనియన్స్ వేపుకొని 10 మినిట్స్ పడుతుంది. కుకింగ్ 10 మినిట్స్ కదా! ఇక్కడ యూజ్‌ఫుల్ అండ్ కుకింగ్ టిప్ ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్‌లో ఈ ఆనియన్స్, ఎండుమిర్చి, పల్లీలన్నీ వేపుకుంటామో, ఇది జాగ్రత్తగా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక పెట్టుకుంటే, ఫ్రిడ్జ్‌లో పెడితే లేదా బయట పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో అయితే మెత్తపడుతుంది కాబట్టి, అలా కాకుండా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో కనుక పెడితే, ఆ తర్వాత అది అలాగే ఉంటుందండి ఫ్రెష్‌గా. ఒక 1 వీక్ కూడా అలాగే ఉంటుంది. మాక్సిమం మనం 1 వీక్ అబోవ్ కూడా ఉంచొచ్చు ఫ్రిడ్జ్‌లో గనక పెట్టుకుంటే. అంటే చక్కగా మనం ఒక బాక్స్ తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో దాంట్లో మనం ఒక డ్రైగా ఉండే ఒక పేపర్ ఉంటుంది కదా! ఆ పేపర్‌ని వేసి దాంట్లో ఆనియన్స్ కనుక పెట్టేసి మూత పెట్టుకుంటే అది మెత్తపడకుండా క్రిస్పీగా
చాలా క్రిస్పీగా, అందుకే మనం వేడి వేడి నీళ్ళలో వేసాము. అవి క్రిస్పీగా వస్తాయి. చాలా ఫ్రైడ్‌గా, క్రిస్పీగా బావుంటుందనమాట. ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్నప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకి తొందరగా రైస్ అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ఒక మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే జర్నీలో వెళ్తూ ఉంటారో, చాలా జర్నీస్ చేస్తూ ఉంటారో, అప్పుడు ఔట్ సైడ్ ఫుడ్ తినకుండా ఇది స్టోర్ చేసుకుంటే మనం చక్కగా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి లేదా మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్‌కి కొంచెం మనం సలాడ్ అంటే రైతా కానీ, లేదు అంటే కర్డ్ కానీ మనం ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర మనం లాస్ట్‌లో గార్నిషింగ్ కూడా ఏసుకోవాలి. ఫ్రై చేసేప్పుడు వేసినప్పుడు కొత్తిమీరకి లాస్ట్‌లో వేసే గార్నిషింగ్ దానికి తప్పకుండా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇందులో మనకి టేస్ట్ ఎలివేటర్ వచ్చి బ్రౌన్‌గా ఉన్నటువంటి ఉల్లిపాయలు అని చెప్పొచ్చు. ఆనియన్స్ అయితే ఇందులో సన్నగా తరగాలి ఒక టిప్. తర్వాత వాటిని వేడి వేడి నీళ్ళలో వేయడం రెండో టిప్ క్రిస్పీగా రావడం కోసం. హై టెంపరేచర్‌లో ఆహ్, ఎక్కువ ఆయిల్‌లో అయినా వేసుకోవచ్చు. డీప్ ఆయిల్ ఫ్రై అయినా చేయొచ్చు. లేదంటే షాలో ఫ్రై అన్నా కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆనియన్స్ వచ్చి ఎక్కువ రోజులు నిలవుంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఆనియన్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ రకంగా స్టోర్ చేసుకోవచ్చు. అయితే నేను ఎక్కువ కూడా లాంగర్ డ్యూరేషన్‌లో దీన్ని సజెస్ట్ చేయనండి. 1 మాక్సిమం 3 డేస్ ఆనియన్స్ అలా మనం క్రిస్పీగా ఉంచుకోవడానికి బావుంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే పాడవ్వవండి. 1 వీక్ వరకైతే ఖచ్చితంగా పాడవ్వవు. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు బిజీ షెడ్యూల్స్‌లో చాలా టేస్టీగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సింపుల్ అండ్ ఎఫోర్డబుల్ ప్రైస్‌లో ఇంగ్రీడియెంట్స్ తీసుకొని వాటిని హై టేస్ట్‌లో ఒక్కొక్కసారి టేస్టీగా వండుకోవడానికి మాత్రమే. అంటే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్ అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీలో ఇది బెస్ట్ రెసిపీ అవుతుంది మనకి. అయితే దీంట్లో మనం కొంచెం గార్నిషింగ్ కోసం ఎలాగైతే కొత్తిమీర వేసుకుంటామో, అయితే సర్వ్ చేసేప్పుడు మాత్రమే కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుంటే ఇంకా కూడా టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉంటుందనమాట. అయితే ఎప్పుడైతే మనం కొంచెం నిమ్మకాయ రసం కనుక ముందే మనం ఏస్తే చేదొస్తుంది. లేదంటే అన్నం మెత్తబడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సర్వ్ చేసే ముందు ఈ క్రిస్పీ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి గార్నిషింగ్ కోసం కూడా ఉపయోగిస్తే అక్కడక్కడగా క్రిస్పీగా తగులుతూ స్పైసీగా ఫుడ్ ఉంటూ చాలా బావుంటుంది ఈ రైస్. కొన్నిసార్లు మనం లెఫ్ట్ ఓవర్ రైస్ పడేయకుండా ఆ తర్వాత వింటర్‌లో మార్నింగ్ ఒకవేళ రైస్ వండితే అది ఈవినింగ్ కల్లా కొంచెం చల్లబడినట్టు అనిపిస్తే వేస్ట్ చేయకుండా ఇలాంటి రైస్ అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆయిల్ ఈ రెసిపీ మనం అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది బ్రౌన్‌గా మనం కుక్ చేసినప్పుడు వైటమిన్ లాస్ ఉంటుందని ఫీల్ అవుతే దీన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు కైండ్లీ. ఇంకొకటి తర్వాత ఇందులో మనము ఒకటండి ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసాం కదా! ఈ మసాలా అంతా కూడా మనము ఫ్రైడ్ ఆనియన్స్‌కి గనక ముందే మనం యాడ్ చేసుకుంటే ఒకటి ప్రీ టిక్ అంటే మనం అంటారు కదా! ఇన్‌స్టంట్ ఇడ్లీ, ఇన్‌స్టంట్ దోసలాగా ఇన్‌స్టంట్ ఆనియన్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అవుతుంది. అంటే అవన్నీ కూడా చక్కగా ఒక కంటైనర్‌లో మనం ప్యాక్ చేసుకుంటే అప్పటికప్పుడు ఒక కప్పు రైస్‌లో కూడా వేసేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్‌లో మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అలా ఇన్‌స్టంట్ రైస్‌కి కూడా ఇది బాగా పనికొస్తుంది. తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు కాంబినేషన్ ఇంపార్టెంట్ కాబట్టి రైతాలో చక్కగా ఆనియన్స్, టమాటోస్, కుకుంబర్ తర్వాత లెట్యూస్ లీవ్స్ అన్నీ వేసుకొని ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే 2, 3 వెరైటీస్ ఆఫ్ నేను రైతా చూపించాను. ఎందుకంటే మనం ఎంత బాగా వండడం కాదండి, దాని ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ రైస్ కనుక చల్లగా తింటే అస్సలు బాగోదు. కాబట్టి ఎప్పుడు మీరు తినాలనుకున్న ఒక 2 నిమిషాల పాటు ఓవెన్‌లో హీట్ అన్నా చేసుకోండి. ప్రీ హీటింగ్ ఒక్క నిమిషం పాటు. లేదంటే ఎంత హాట్‌గా ఉంటే ఈ రెసిపీ అంత బావుంటుంది. ఆ తర్వాత దీనికి కాంబినేషన్‌గా రైతానే బావుంటుంది. తర్వాత గరం మసాలా ఎప్పుడు కూడా రైస్‌కి డామినెంట్ అవ్వకూడదు. ఇందులో మోస్ట్ టేస్టీ పాయింట్ ఏంటంటే క్రిస్పీగా బ్రౌన్‌గా ఉండేటువంటి ఆనియన్స్. అయితే ఒక్కళ్ళేంటంటే ఒకసారి ఆనియన్స్ సన్నగా తరిగిన తర్వాత
కొంచెం కోల్డ్ వాటర్‌లో మనం పెట్టుకొని సేమ్ యాస్ పొటాటోస్ కదా! ఇంతకుముందు మనం అప్లై చేసాం. వాటిని ఒక 2 నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్ ఏసిన వాటర్‌లో ఫస్ట్ పెట్టి, ఆ తర్వాత బాయిలింగ్ వాటర్‌లో వేసి, ఆ తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి ఇమ్మీడియేట్‌గా వేడి వేడి నూనెలో వేయడం ఒక సింపుల్ టిప్ అండి. అంటే కొంచెం మనకి తొందరగా అయిపోవాలి, గెస్ట్‌లొస్తున్నారు, లేదంటే ఎమర్జెన్సీ బయటికెళ్ళాలి. అలాంటి టైంలో ఆ ఒక టిప్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇంత ఎందుకు మనం ఈ రెసిపీ గురించి చెప్పాలంటే, మనం దమ్ బిర్యానీస్‌లో గానీ, ఫ్రైడ్ రైసెస్‌లో గానీ, లేదంటే ఎటువంటి వెజిటబుల్ బిర్యానీస్‌లోని ఖచ్చితంగా ఇది కొన్ని ఈ బ్రౌన్‌గా వేగినటువంటి ఉల్లిపాయలు ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ కోసం ఏస్తాం. ఎస్పెషల్లీ బాస్మతి రైస్‌లో గూడా వేస్తాం కదా! అంత బావుంటుందనమాట ఈ రైస్. ఇంకొకటి ఏంటంటే, మనకు మంత్ ఎండింగ్‌లో వెజిటబుల్స్ లేనప్పుడు, మనకి తక్కువ ఖర్చులో అయిపోవాలనుకున్నప్పుడు, చాలా మనకి టేస్టీగా ఏదన్నా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇందులో గమనించారా? ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. ఇందులో తాలింపు గింజలు గానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గానీ, ఎటువంటి హడావిడి ఏమీ లేదు. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ 3 తీసుకున్నాం. ఇందులో మ్యాష్ చేసినటువంటి ఎండుమిర్చి అనేది మనం మ్యాష్ చేసి వేస్తాం కాబట్టి, దాని చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, సింపుల్ అండ్ ఈజీ.